ఎన్నిసార్లు చంపినా చావని పావురా నువ్వు అనే డైలాగ్ ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. సేమ్ టు సేమ్ అలాంటి పాము లాంటిదే క్యూనెట్ స్కీమ్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి వేల మంది బాధితులను నిండా ముంచేసింది ఈ ఫ్రాడ్ కంపెనీ. లేటెస్ట్గా ఈ కంపెనీపై మరోసారి యాక్షన్ స్టార్ట్ చేశారు పోలీసులు. నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్ పై మరోసారి పంజా విసిరారు పోలీసులు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 30 చోట్ల సోదాలు జరిపిన పోలీసులు 32 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. క్యూనెట్ మోసాలపై వందల కేసులు నమోదయ్యాయని, దాంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. క్యూనెట్ పేరు చెప్పకుండా మంచి వ్యాపార అవకాశం అంటూ యువతను, ఐటీ ఎంప్లాయీస్ ను ఈ ఊబిలోకి దించుతున్నారని చెప్పారు. ప్యూర్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కంపెనీ ప్రొడక్ట్ మాత్రం ముందు చూపిస్తుంది, వెనక మాత్రం ఒక మనీ సర్క్యులేషన్ స్కీము, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీము, పిరమిడ్ స్ట్రక్చర్ ఉన్న బిజినెస్ స్కీము. దేశవ్యాప్తంగా వందలాది కేసున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 68 కేసున్నాం. హైదరాబాద్లో 22 కేసున్నాం. ఈ మధ్యలోనే మనము 4 కేసు కట్టడం జరిగింది. మొదట్లో వెల్నెస్ ప్రొడక్ట్స్ పేరుతో కార్యకలాపాలు సాగించిన ఈ నెట్వర్క్ ఇప్పుడు బిస్కెట్లు, తేనె వంటి సాధారణ వస్తువులను కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో సంస్థ పేరు చెప్పి కార్యకలాపాలు నిర్వహించగా ఇప్పుడు మాత్రం పేరు చెప్పకుండా బాండ్లు రాయించుకొని పెట్టుబడులు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకుని సెకండ్ ఇన్కమ్ పేరుతో ఈ మోసాలు సాగుతున్నాయి. డబ్బు లేని వాళ్ల కోసం ఫిన్టెక్ సంస్థల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. నిరుద్యోగుల్ని క్యూనెట్ వలలో దించేందుకు కల్చరల్, గేమింగ్ ఈవెంట్ల పేరుతో ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు ఈ సంస్థ ఏజెంట్లు. అలాగే గోవా, మలేషియా ట్రిప్లకు తీసుకెళ్లడంతో పాటు కార్లు, విల్లాలు ఆశ చూపిస్తూ మభ్యపెడుతున్నారు. ప్రతి ఒక్క జనరేషన్ వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా, అంతకుముందు ఓన్లీ పెండెంట్స్, వాచెస్ అమ్మేవాళ్ళు. ఈరోజు చూస్తుంటే మళ్ళీ వెల్నెస్ ప్రొడక్ట్స్ వెళ్ళింది. ఇప్పుడు హనీ కూడా అమ్ముతున్నారు, బిస్కెట్స్ అమ్ముతున్నారు. సో ఏదో ఒక ప్రజలకి ఇది ఒక మంచి కంపెనీ అని చెప్పి చూపించడానికి ఇది చేస్తారు. ఈ క్యూనెట్ బారిన పడి గత ఏడాది హరికృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. తెలంగాణలో ఈ సంస్థపై 68 కేసులు నమోదు కాగా వాటిలో హైదరాబాద్ పరిధిలోనే 22 కేసులున్నాయి. క్యూనెట్ వంటి సంస్థలు ఎలాంటి స్కీమ్లతో వచ్చినా కూడా ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.